దేవుడికిస్తే దేవుడు ఇస్తాడనే మాట బైబిల్ చెప్పింది కాదు, దొంగ బోధకులు చెప్పింది. మలాకి ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ అండ్ గెట్టింగ్ ద బ్లెస్సింగ్. అది కాదు. మలాకి 3వ అధ్యాయం దేవాలయపు వ్యవస్థ పట్ల, సమాజంలోని పేదల పట్ల, సగటు ఇశ్రాయేలు పౌరుడికున్న బాధ్యతలు అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి లేని అన్నం మీకెందుకు అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. వాళ్ళకి మీరు షేర్ చేసుకున్నప్పుడు నేను మీకెందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ కేర్ ఫర్ దెమ్ ఐ విల్ బ్లెస్ యూ. ఇఫ్ యూ డోంట్ కేర్ ఫర్ దెమ్ ఐ కెనాట్ బ్లెస్ యూ. నిబంధన కండిషన్స్. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చెప్పిన కండిషన్స్. వర్షం పడిందంటే వీళ్ళు మంచిగా జీవిస్తున్నారు, వర్షం పడలేదు అంటే వాళ్ళు తమ బాధ్యతలు విస్మరిస్తున్నారు. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్రజెంట్ డే టైథింగ్. మనం మాట్లాడుకున్న దశమ భాగాలకి దీనికి అసలు సంబంధమే లేదు, అసలు వాక్యానుసారం కాదు. సో ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి ఆ వచనాలని. మోసపోవద్దు. వక్రీకరణ పేరు మీద చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇది వక్రీకరించారన్న సంగతి కూడా తెలియకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ చర్చ్లో, ఎవ్రీ బిలీవర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దిస్ ప్యాసేజ్.